ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఈ ఉదయకాలపు దేవుని వాగ్దానము లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండని వారితో అనిరి. చదివిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ ఉదయకాల సమయంలో అలనాడు ఆ స్త్రీలతో మాట్లాడిన ఆ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు ఈ దినాన మనతో మాట్లాడుచున్నారు. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి పాపిష్టులైన ఆ మనుషుల చేతికి అప్పగింపబడిన ఆ దేవాతి దేవుడు సిలువ వేయబడి మరి మన కోసము ఈ పునరుద్ధాన దినమందు ఈ 3వ దినమందు లేచి ఉన్నాడని వారు మనకు జ్ఞాపకము చేస్తున్నారు. అవును, ఆయన ముందుగానే చెప్పిన దేవుడు, ఆయన మాటను, ఆయన వాగ్దానములను, ఆయన లేఖనములను నెరవేర్చిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సమాధి ఖాళీ చేయబడ్డది. ఆయన ఈ యొక్క లోకములోని ప్రతి ఒక్కరి కోసము ఆయన మరణంను గెలిచిన దేవుడు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.